హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. 3 చుక్కలతోటి ఎంతో చక్కగా కలగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఈ డిజైన్ వచ్చేసి చాలా చక్కగా ఈజీగా వేసుకోవచ్చు. ప్రతిరోజు ఒకే రకమైన ముగ్గులు వేయకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీ ముగ్గుల కోసం ఇలాంటి ముగ్గులు అయితే నేర్చుకొని మీ వాకిట్లో కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ 3 చుక్కలకైతే చిన్న స్టార్ లాగా అయితే కలుపుకొని గీసేసాను కదా. మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఇలా డిజైన్ లాగా గీసేసుకొని అందులో ముగ్గు పిండితోని కలర్ లాగా వేసేసుకున్నామంటే చూడడానికి ఎంతో చక్కగా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఖాళీగా ఉన్న దగ్గర చిన్న చిన్న గీతలు అయితే గీసుకున్నాను. ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా వేస్తున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, స్టార్ లాగా గీసుకున్నానే కానీ ఇప్పుడు దాని చుట్టూరా చిన్నగా రౌండ్ల లాగా అయితే ఇలా గీసేసుకొని వాటిపైన మూడు గీతలు అయితే ఇలా గీసుకున్నాను ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా చక్కగా ఇలా గీసుకున్న తర్వాత ఈ గీతల పైన అయితే చిన్నగా ఈ గీతల పైన అయితే చిన్నగా లోటస్ లాగా అయితే గీసుకుంటాను. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. మీరైతే ముగ్గునైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్. ముగ్గు మంచిగా వచ్చిందా, చెడ్డగా వచ్చిందా, బాగుందా, బాగాలేదా అనేది మీరు చూసి మీరు లైక్ కొట్టే విధానంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా అన్ని వైపులని గీతలు గీసుకున్న తర్వాత ఆ 3 గీతల మీద చిన్నగా లోటస్ మొగ్గ ఎలా ఉంటుందో అలా అయితే గీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ లైన్ల మీదనే చక్కగా ఇదే విధంగా అన్ని వైపులా లోటస్ లాగా అయితే చిన్నగా గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ముగ్గు ఎలా వచ్చింది ఏం కథ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత బాగుందా బాగాలేదా అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి చిన్నగా మంచిగా వచ్చిన డిజైన్లు అయితే ఎవరైతే ఏ దేవుడిని అయితే పాటిస్తారో ఆ దేవుడికి పూజ చేసిన రోజు వాకిట్లో చక్కగా ఇలా ముగ్గులు పెట్టుకొని మధ్యలో ఎల్లో కలర్ దానిపైన రెడ్ కలర్ చిన్న చుక్కలు పెట్టుకున్నామంటే ఎంతో చూడముచ్చటగా కనిపించే బ్యూటిఫుల్ డిజైన్ అయితే మనకి రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మీతోనైతే ఏమాత్రం చిన్న మాటలు చెప్పేసరికి చుట్టూ అన్ని వైపులనైతే నేను చిన్నగా లోటస్ అయితే గీసుకోవడం వల్ల మరెంతో మంచిగానైతే కనిపించింది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇప్పుడైతే ఇక్కడ నేను రౌండ్గా ఫస్ట్ అయితే గీసాను కదా, ఆ గీసిన వాటిలలో నేను ఇప్పుడైతే గీతలు అయితే గీసుకోవడం వల్ల ఎంతో మంచిగానైతే కనిపిస్తుంది. చూడండి, మీరైతే మిస్ కాకుండా చూడండి అనేది అందుకే చెప్తున్నానండి. కొందరికి ముగ్గులు రావు కదా, కొందరికి నేను వేస్తున్న కొద్దీ ఎక్కడ ఏమేయాలన్న ఆలోచనతోటి మళ్ళీ మొదటికి వచ్చి ఇలా గీసుకుంటూ ఉంటాను. ఇలా గీస్తే బాగుండునేమో, అలా గీస్తే బాగుండునేమో అనే ఆలోచన వస్తుంది. బోడగా బోసిగా వదిలేస్తే చక్కగా కనిపించదనేసి నేనైతే ఇలా గీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా గీయడం వల్ల ముగ్గు అయితే నిండుగా చాలా బాగా కనిపించింది. ఇప్పుడైతే మధ్యలో ఎల్లో కలర్ అక్కడక్కడ చిన్నగా ఒక్కొక్క చుక్క పెట్టిన దగ్గర కూడా నేను ఎల్లో కలర్ పెట్టేసి వాటిపైన ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, అలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది కదా. అయితే నేను ఇవి పెట్టేటప్పుడు అయితే ఈ చిన్నగా లోటస్ లాగా గీసుకున్న వాటిని చాలా బాగా కనిపించలేదు, బోడగా కనిపిస్తున్నాయా ఏం చేయాలనేసి ఇందులో నుంచి అయితే ఇట్లా తీగలాగా అయితే రౌండ్గా గీసేసుకొని
ఈ లోటస్ పైన అయితే చిన్న చిన్న చుక్కల్లాగా అయితే పెట్టుకోవడం వల్ల కొంచెం మంచిగా అయితే అనిపించింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళు ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. బాగుందా బాగాలేదని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీగా ఉందా, హార్డ్గా ఉందా, సింపుల్గా ఉందా, చాలా బాగుందా అనేది కూడా చెప్పండి. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మొత్తం మీద మీకైతే ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.